పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సముద్ర గర్భంలో మానవరహిత విమానాలు అండర్ వాటర్ డొమైన్ అవేర్నెస్ యూడిఏ దిశగా నీటి అంతర్భాగంలో శత్రు సబ్మెరైన్లు పసిగట్టేందుకు ప్రయత్నాలు, నిఘాతో పాటు కథన రంగంలోనూ ఉపయోగపడేలా నిర్మాణాలు, 15 రోజుల పాటు సముద్ర గర్భంలో పహారా కాసేలా సాంకేతికత. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ భారత నౌకాదళం దేశ రక్షణలో కీలకంగా అడుగులు వేస్తుంది. ఎప్పటికప్పుడు నౌకాదళ సంపత్తి, ఆయుధ సంపత్తి పెంచుకుంటూ అగ్రరాజ్యాల సరసన చేరే దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే మానవరహిత యుద్ధ విమాన ట్రయల్ రన్ని DRDO విజయవంతంగా పూర్తి చేసింది. మరో అడుగు ముందుకేస్తూ సముద్ర గర్భంలోనూ పహారా కాసే మానవరహిత విమానాల్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తుంది. అవేర్నెస్ యూడిఏలో భారత నౌకాదళం పూర్తి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మానవరహిత సాంకేతిక వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇండియన్ నేవీ అన్మాన్డ్ రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా కేవలం గగనతలంలోనే కాకుండా నీటి అడుగున కూడా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. DRDO అభివృద్ధి చేసిన మానవరహిత విమాన ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ విమానం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుని తిరిగి ల్యాండింగ్ పాయింట్కు సేఫ్గా రావడంతో మానవరహిత విమానాల తయారీలో భారత్ కీలక పురోవృద్ధిని సాధించింది. ఈ నేపథ్యంలోనే అన్మాన్డ్ పవర్ని మరింత పెంపొందించే దిశగా భారత రక్షణ దళం ప్రయోగాత్మకంగా సిద్ధమవుతుంది. కేవలం ఉపరితలంలోనే మాత్రం కాకుండా నీటి అంతర్భాగంలోనూ దూసుకెళ్లే అండర్ వాటర్ ఏరియల్ వెహికల్స్ను తయారు చేయాలని నిర్ణయించింది. కేవలం నిఘాకు మాత్రమే కాకుండా యుద్ధ సమయంలోనూ సత్తా చాటేలా ఈ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసేలా డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే US నేవీ రిమోట్తో నడిచే మానవరహిత అండర్ వాటర్ వెహికల్స్ను రూపొందించి అగ్రస్థానంలో నిలిచింది. పూర్తి స్క్వాడ్రన్ను కూడా సిద్ధం చేసింది. దానికంటే మిన్నగా ఈ వాహనాన్ని తయారు చేయనున్నారు. ప్రస్తుతం టార్పెడోల్ని వినియోగిస్తున్న భారత నౌకాదళం దానికి దీటుగా తీర్చిదిద్దుతున్నాయి. ప్రస్తుతం ఉన్న టార్పెడో ట్యూబ్లో సముద్ర గర్భంలో 2 రోజుల పాటు, హెవీ వెయిట్ ట్యూబ్లో 3 నుంచి 4 రోజుల పాటు మానగలవు. కానీ త్వరలో అభివృద్ధి చేయనున్న అధిక సామర్థ్యం కలిగి ఉండే అటానమస్ అన్మాన్డ్ వెహికల్స్ కనీసం 15 రోజుల పాటు సముద్ర గర్భంలో ఉంటూ పహారా కాయగలవు. ఇప్పటికే ఎలాంటి సంస్థ ప్రాథమిక సాంకేతికతో అధ్యమ అమోఘ్ పేరుతో AUVలను తయారు చేసి విజయవంతంగా ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. DRDO తయారు చేసిన అండర్ వాటర్ లాంచ్డ్ అన్మాన్ ఏరియల్ వెహికల్ ULUAV సాంకేతికతను మరింత ఆధునీకరించి కీలక కార్యకలాపాలు ఉపయుక్తమయ్యేలా తయారు చేస్తున్నారు. మజ్గావ్ డాక్ యార్డ్ లిమిటెడ్లో దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. తొలి దశలో జలాంతర్గాముల పర్యవేక్షణ కోసం, తర్వాత శత్రు సబ్మెరైన్ల రాకను పసిగట్టేలా, తుది దశలో సైనిక దళకులకు కూడా ఈ మానవరహిత సముద్ర గర్భ విమానాల పనితీరును మెరుగుపడేలా తీర్చిదిద్దున్నట్లు భారత నౌకాదళ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రయోగాలు విజయవంతమైతే సముద్ర జలాల్లో అత్యంత శక్తివంతమైన దేశాల సరసన ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్న భారత నౌకాదళం మరో మెట్టు పైకెక్కనుందని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.